ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు అను తెల్లారేసరికి ప్రాణాలతో ఉండు. అంటే అశ్మితని చంపేస్తావా? అనుమానమేముంది, చంపేస్తాం. ఓహో, రేపు నన్ను కూడా చంపవని గ్యారంటీ ఏంటి? అవసరానికి మనుషుల్ని వాడుకుని వదిలేసే నీకే అంతుంటే ఊరిని కాపాడుకోవాలని సిద్ధపడ్డ నేను నాకెంతుండాలి? వద్దు వద్దు వద్దు. వద్దు వద్దు. నేను ముందే అనుకున్నా నువ్వేదో ప్లాన్తో వచ్చావని. రామా వద్దు. కదిలితే ఒక్కొక్కరిని కాల్చి పాడేస్తా. రామా, నన్నే మోసం చేస్తావా? నిన్ను సార్, హాకీలో బాల్ కొట్టడమే కాదు, పాయింట్ చేసి షూట్ చేయడం కూడా వచ్చు నాకు. మోసం చేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వెంత మందిని మోసం చేస్తే ఇక్కడికి వచ్చావు? నీ దగ్గర ఏమైనా చేయి బదులు తీసుకున్నానా నీకు తిరిగి ఇవ్వడానికి? వద్దు సార్. సార్ ఏం కాదు సార్. పండగ పూట గుడి చూడండి ఎంత శోభాయమానంగా వెలిగిపోతుందో. మన కూతురు చేసే ప్రయత్నం ఫలిస్తే ఈ గుడి ప్రతిరోజు ఇలాగే వెలిగిపోతుంటుంది. సంక్రాంతి శుభాకాంక్షలు మావయ్య. శుభాకాంక్షలు శౌర్య. హ్యాపీ సంక్రాంతి బ్రో. థ్యాంక్స్ బ్రో, సేమ్ టు యూ. రామ ఎందుకు డల్ గా ఉంది? అయ్యా, ముందు ధాన్యలక్ష్మి పూజ పూర్తి చేసుకొని లోపలికెళ్దామండి. నా బాధ్యతలు మా తమ్ముడు శివరాంకి అప్పగించాను. ఇకపై ఏ కార్యక్రమమైనా తన చేతుల మీదుగానే జరుగుతుంది. అయ్యా రఘురామ్ గారు, అది మీ ఎదురు అనుకుని ఉండొచ్చు, మీ ఇంట్లో నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కానీ ఎన్నో ఏళ్లుగా మీరు ధాన్యలక్ష్మికి పూజ చేస్తున్నారు. మీ మంచి మనసు, చల్లని చూపు, మీ చేతి చలవ వలన పొలాలు పచ్చగా ఉంటాయి, బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి, ఊరు క్షేమంగా ఉంటుందయ్యా. అధికారమే మా చేతుల్లో ఉందంటే ఆయన చేతి చలవంటారేంటి? ఇదిగో మా ఆయన చెయ్యి కూడా చల్లగానే ఉంటుంది. ఇదిగో కావాలంటే చూడండి. చేతి చలవ అంటే చెయ్యి చల్లగా ఉండడం కాదమ్మా, చేతిలో ఉండే మహత్యం. ఆ చేత్తో ఏం చేసినా మంచి జరుగుతుందనే నమ్మకం అది. మేం చేసినా మంచే జరుగుతుందిలే. అవును, జరుగుతుందిలే అమ్మా. మేం కాదనట్లేదమ్మా, కానీ ఇప్పుడు మా అందరి కోరిక ఏంటంటే రఘురాము గారి చేతుల మీదుగా ధాన్యలక్ష్మి పూజ చేయించాలని. దయచేసి కాదనకండి. అరే ఏంటండి మీరు? పర్వతి, అనుగాని చోట అధికులు మనరాదు.
అధికారం చేతిలో ఉందని ఎగిరెగిరి పడకూడదు. నిజమే బావగారు, సీతారాములంటే మీరిద్దరూ చేస్తేనే ఆ పూజకి పరిపూర్ణత వస్తుంది. గుళ్ళో దేవుడు కూడా సంతోషిస్తాడు. పార్వతి, దేనికైనా దేవుడి నుంచి పిలుపు రావాలి. అప్పటిదాకా ఆగాలి. మరే అలాగే మీరే చేయండి అన్నయ్య. అధికారం మనకిచ్చినట్టే ఇచ్చి అన్ని మీ అన్నయ్య చేస్తే ఇంక మనం ఎందుకు? మా అన్నయ్య చెప్పాడు, వాళ్ళు వినలేదు. దానికి మా అన్నయ్య ఏం చేస్తాడు? నాకు అవన్నీ తెలీదు. ఈ రోజు ఈ గుళ్ళో ఆ దేవుడికి అందే ప్రతి పూజ మన చేతుల మీదుగానే జరగాలి. ఏ సేవ అయినా మన చేతుల మీదుగానే చెయ్యాలి. మా అన్నయ్య వదిలిన ఉన్నారు కదా. అయినా సరే మనమే చెయ్యాలి. నీకు పిచ్చి పట్టింది పార్వతి. పదండి. చూసావా వాళ్ళ ఓవర్ యాక్షన్? అయినా నాకు కనపడదు కదా పిన్ని. ఆపు నీ ఎదవ యాక్షన్. నా ముందు కూడా జీవిస్తూ ఉంటావు. అంతా చూశాను పిన్ని. చూడు, ఇంట్లో అన్ని విషయాల్లో నేను నీ వైపు నిలబడ్డాను. ఇప్పుడు నువ్వు నా కోసం నిలబడాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. హ, ఈ గుళ్ళో ఈ సన్మానాలన్నీ మా భార్యాభర్తలకే దక్కాలి. అర్థమైందా? నేనున్నాను కదా పిన్ని, నేను చూసుకుంటాను. నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. నాకు అన్యాయం జరుగుతూ ఉంటే చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యవే. ఇప్పుడే కదా వచ్చాం, అప్పుడే కంగారు పడితే ఎలా పిన్ని? ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్.